ఏదైతే మన జీవితాల్లో ఉండాలో అవి ఉంచుకోం, ఏవైతే మన జీవితాల్లో ఉండకూడదో అవి ఎక్కువగా మన జీవితాల్లో ఉంచుకుంటాం. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు ఈ దృశ్యాన్ని చూడండి. ఈ దృశ్యంలో ఇతను పడిపోతున్నాడు. పడిపోతుంటే ఒక చెయ్యేమో ఆ మొక్కను పట్టుకుని ఏది పడిపోకుండా, ఒక అతను పైనుంచి సహాయం అందిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకొక చెయ్యి ఎందుకు అందించట్లేదు? అహం అడ్డొచ్చేస్తుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు రా నాయన, ఒక అతను వచ్చి నీకు సాయం చేస్తానికి సిద్ధంగా ఉన్నాడు అని అంటే ఇతను ఏం చేస్తున్నాడు? ఆ చెయ్యి ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. ఎందుకు? అహం అడ్డొచ్చేస్తుంది. మానవుని జీవితంలో మీరు గమనించండి, సంబంధం ప్రాముఖ్యమైతే భేదాభిప్రాయాలు వదిలేయాలి. భేదాభిప్రాయాలు ప్రాముఖ్యమవుతున్నాయి కాబట్టి సంబంధాల్ని మనం వదిలేస్తున్నాం. ఈ దృశ్యాన్ని మీరు గమనిస్తుంటే మీకు అర్థం అవుతుంది ఏంటిది అనగా, మన జీవితాల్లో ఏదైతే ఉంచుకోకూడదో అవి ఉంచుకుంటున్నాం మనం. అహము కానీ, స్వార్థం కానీ, అసూయ కానీ, పగ కానీ,